అయ్యప్ప స్వామి ఎవరు? అయ్యప్ప స్వామి ఎవరికి జన్మించాడు? మోహినికి లీలావతికి ఏంటి సంబంధం? భస్మాసురుడు శివుణ్ణి ఎందుకు చంపాలి అనుకున్నాడు? విష్ణువు మోహినిలా ఎందుకు మారాడు? మహిషిని అయ్యప్ప ఎలా హతమార్చాడు? భక్తులు మాల వేసుకొని శబరిమలకి ఎందుకు వెళుతున్నారు? ఇవన్నీ ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలా కష్టపడి అయ్యప్ప భక్తుల కోసం ఈ వీడియో చేస్తున్నాం. మీ సపోర్ట్ మాకు కావాలి అని కోరుకుంటున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. పూర్వం రంభ మహిషి రూపాన్ని ధరించినప్పుడు ఆమెకు మహిషాసురుడు అనే రాక్షసుడు జన్మించాడు. మహిష అంటే గేదె, అసుర అంటే రాక్షసుడు. బ్రహ్మకు కఠోర తపస్సు చేసి కేవలం ఆడవాళ్ల చేతుల్లోనే మరణం ఉండేలా వరం కోరుకోగా బ్రహ్మదేవుడు వరం ఇవ్వటంతో మహిషాసురుడు చేస్తున్న ఎన్నో అరాచకాలను ఆపలేక బ్రహ్మ, విష్ణు, శివుడు ఈ ముగ్గురు దుర్గాదేవిని సృష్టించారు. దుర్గమ్మ 9 రోజులు వేరువేరు రూపాలతో మహిషాసురుడితో యుద్ధం చేసి మహిషాసురుణ్ణి హతమార్చి ఈ లోకానికి శాంతిని తెస్తుంది. తన అన్నను ఇలా దేవుళ్లందరూ కుట్రపన్ని చంపారు అని తెలుసుకున్న మహిషి కోపంతో ఆ దేవుళ్లకు నరకం చూపించాలి అని బ్రహ్మకు కఠోర తపస్సు చేయడం మొదలుపెట్టింది. ఓం 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 అంటూ గట్టిగా అరుస్తూ ఏమీ తినకుండా నీళ్లు కూడా తాగకుండా 100 సంవత్సరాలు తపస్సు చేస్తుంది. కాని బ్రహ్మదేవుడు కనుకరించడు. మహిషి మాత్రం తన పట్టు వదలకుండా తన శరీరం సన్నగా మారి ఎముకలు బయటికి కనిపిస్తున్నా ఆపకుండా తపస్సు చేస్తూనే ఉంటుంది. చివరికి ఆమె తపస్సును చూసి బ్రహ్మదేవుడు వచ్చి, మహిషి, నీ తపస్సుకు నేను మెచ్చాను, నీకు ఏం వరం కావాలో కోరుకో అని అనగా, దేవా, నాకు ఎంతో శక్తి ఉంది, ఏ దేవుళ్ళనైనా నేను జయించగలను. కానీ ఆ హరిహరులు పన్నాగం వేసి మా అన్నను మోసం చేసి చంపినట్లు నన్ను కూడా ఎలాగైనా చంపేస్తారు. అందుకే నా మరణం ఈ హరిహరుల వల్ల కాకుండా చేయండి అని అనగా, అప్పుడు బ్రహ్మదేవుడు అది సంభవం కాదు మహిషి అని అనగా, మహిషి ఆలోచించి తెలివిగా, బ్రహ్మదేవా, నా మరణం కేవలం హరిహరులకు పుట్టిన బిడ్డ నుండి మాత్రమే సంభవించేలా వరాన్ని ప్రసాదించండి. అంతేకాకుండా అతను 12 ఏళ్లు సాధారణమైన మనిషిలా భూలోకవాసిగా జీవించిన తరువాత నన్ను చంపే శక్తి సంక్రమించేలా అతనికి ఇవ్వండి అని కోరుకుంటుంది. బ్రహ్మదేవుడు తదాస్తు అని చెప్పి వెళ్ళిపోతాడు. మహిషి నవ్వుతూ, ఈ పిచ్చి బ్రహ్మకు తెలివే లేదు, శివుడు మరియు విష్ణువు ఇద్దరు మగవాళ్లే కదా, వీళ్లకు బిడ్డ ఎలా జన్మిస్తాడు అని ఇక నాకు మరణమే లేదని అహంకారంతో నవ్వుకుంటుంది. అదే సమయంలో భస్మాసురుడు అనే రాక్షసుడు శివుణ్ణి మెప్పించడం కోసం నదీ తీరం ఒడ్డున ఒంటికాలి మీద కఠోరమైన తపస్సు చేస్తుంటాడు. అతని తపస్సుకు మెచ్చి శివుడు వచ్చి, ఏం వరం కావాలయ్యా అని అనగా, నా శత్రువులను నేను సునాయాసంగా హతమార్చాలి, అంతేకాకుండా ఎవరినైనా సరే వాళ్ల తలపై నా చెయ్యి పెడితే ఆ క్షణమే వాళ్ళు భస్మమైపోవాలి అని కోరుకుంటాడు. సరే, నీ కర్మ అనుకొని తదాస్తు అని అంటాడు. ఆ వరం రాగానే అహంకారంతో, ఓ పరమేశ్వర, నేను వరం అడగగానే నువ్వు ఇవ్వకూడదు అని అనుకున్నావు కదా, నువ్వు ఇప్పుడు కూడా నాకు వరం ఇచ్చావో లేదో నాకెలా తెలుస్తోంది. అందుకే ముందుగా నేను నీ తలపై చెయ్యి పెడతాను, చూద్దాం నువ్వు భస్మమైపోతావో లేదో అని శివుడి వైపు పరిగెట్టి పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. ఇదంతా ఆ విష్ణువు చూసి నవ్వుకుని, శివయ్య, ఏం చేసుకున్నావయ్యా నువ్వు అని అనుకొని శివుణ్ణి రక్షించడానికి అందమైన వయ్యారాలతో అద్భుతమైన మహిళగా వైకుంఠం నుంచి భూలోకానికి మోహిని రూపంలో వస్తాడు. శివుణ్ణి భస్మాసురుడు తరుముతూ ఉండగా, ఓ సుందరాంగుడా, ఏమి అందం నీది, నిన్ను చూసి నేను ప్రేమలో పడిపోయాను, ఎందుకిలా పిచ్చి పరుగులు తీస్తున్నావు అని సిగ్గుపడుతూ ఊరకళ్లతో కన్ను కొడుతూ భస్మాసురుడితో మాట్లాడుతుంది. ఆమె అందాన్ని చూసి భస్మాసురుడు ఒక్కసారిగా ఆగిపోయి వెంటనే ప్రేమలో పడిపోతాడు. రా సుందరాంగుడా, రా, నాతో రా అని వయ్యారంగా నది ఒడ్డుకు తీసుకువెళ్లి మోహిని నాట్యం చేస్తుంది. ఆమె నాట్యాన్ని, అందాన్ని చూసి మైమరిచిపోయి అతను కూడా నాట్యం చేస్తాడు. ఆమె నవ్వుతుంటే అతను కూడా నవ్వుతాడు. ఆమె కన్ను కొడితే ఇతడు కూడా కన్ను కొడతాడు. భస్మాసురుడు శృంగారం చేద్దాము అని దగ్గరకు వెళుతూ ఉండగా మోహిని నాట్యం చేస్తూనే మెల్లగా దూరం వెళ్ళింది.
మోహిని భస్మాసురుడి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ దగ్గరకు రమ్మని నాట్యం చేస్తూ మెల్లగా ఆమె చెయ్యి తల మీద పెట్టుకుంటుంది. భస్మాసురుడు కూడా కామంతో మునిగిపోయి అతను కూడా ఏమీ ఆలోచించకుండా అతని తలపై చేయి పెట్టుకుంటాడు. అంతే, వెంటనే అగ్నిజ్వాలలో భస్మమైపోతాడు. శివుడు మోహినిని చూసి ఆమె అందాన్ని చూసి ప్రేమలో పడిపోతాడు. వీరిద్దరి కలయికలో ఒక శ్వేత బిందువు ఉద్భవిస్తుంది. ఆ బిందువు నుండి అయ్యప్ప స్వామి జన్మిస్తాడు. అయ్యప్ప స్వామి మహిషిని ఎలా హతమార్చాడో తెలుసుకుందాం. ఈ కలియుగంలో ధర్మం ఒంటి పాదం మీద నడుస్తుంది. ఆ ధర్మాన్ని కాపాడేందుకే ఆ హరిహరుల కలయికతో అయ్యప్ప స్వామి జన్మిస్తాడు. అందుకే అయ్యప్ప స్వామిని ధర్మశాస్త్ర అని కూడా అంటారు. చిన్న పిల్లవాడైన అయ్యప్పను హరిహరులు పంబానది ఒడ్డున వదిలేసి వెళ్ళిపోతారు. ఆయన ఎంతో అందంగా నవ్వుతూ ఆ అడవిలో దోగాడుతూ ఉంటాడు. ఆయన మెడలో ఒక సువర్ణ గంట ఉంటుంది. ఆ సువర్ణ గంట నుండి వెలుగొస్తూ ఉంటుంది. ఆ గంట పేరు మణి. ఆ గంట కంఠానికి ధరించి ఉంటుంది కాబట్టి ఆయనకు మణికంఠ అని పేరు వచ్చింది. ఆ మార్గంలో పంద్యాల రాజ్యం రాజు వేటకు వచ్చి ఉంటాడు. ఆయన వెలుగుతున్న అయ్యప్పను చూసి, క్రూర మృగాలు తిరిగే ఈ అడవిలో ఈ బాలుణ్ణి ఎవరు ఎందుకు వదిలేశారు అని అటూ ఇటూ వెతుకుతూ ఉంటాడు. కానీ ఆయనకు ఎవ్వరూ కనిపించరు. అప్పుడే మహాశివుడు ఋషి రూపంలో వచ్చి, నీకు ఎన్నో సంవత్సరాల నుండి బిడ్డలు పుట్టడం లేదు అని బాధపడుతున్నావు కదా, ఈ బిడ్డ నీకు దేవుడిచ్చిన వరం, ఏ లోటు రాకుండా చూసుకో అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఆ రాజు చిన్నపిల్లవాడైన అయ్యప్పను తీసుకుని ముద్దాడుతూ రాణి దగ్గరకు తీసుకుని వెళతాడు. ఆమె కూడా చిన్న బిడ్డ అయిన అయ్యప్పను ఎంతో ప్రేమగా అపురూపంగా పెంచుకుంటుంది. స్వామి వచ్చిన వేళ విశేషం. సంవత్సరం తిరగకుండానే రాజ్యం మొత్తం పచ్చని పంటలతో అందరూ సంతోషంలో మునిగిపోతారు. తరువాత మహారాణికి కూడా ఒక బిడ్డ జన్మిస్తాడు. అతని పేరు రాజు అని పెడతారు. అయ్యప్ప స్వామి చిన్నప్పటి నుండే గురువు దగ్గర అన్ని విద్యలు, వేదాలు, జ్ఞానాలు నేర్చుకుంటాడు. గురువు కూడా ఇవన్నీ చూసి ఆశ్చర్యపోతాడు. తప్పకుండా ఈయన ఆ దేవుడు వరమే అనుకొని చాలా సంతోషించేవాడు. ఆ గురువుకి ఒక కొడుకు ఉండేవాడు. అతడు గుడ్డివాడు మరియు చెవిటివాడు. ఆ గురువు బాధను చూసి గురుదక్షిణ కింద అయ్యప్ప స్వామి ఆ పిల్లవాడికి చూపును తెప్పిస్తాడు. రాజ్యంలో ఉన్న ప్రజలందరూ అయ్యప్పను అయ్యా అప్ప అని ఒక దేవుడులా మర్యాదలు ఇస్తుండేవాళ్ళు. వీళ్ళు అయ్యప్ప తల్లిదండ్రులు కాదు అని తెలిసినా కూడా అయ్యప్ప వాళ్లతో ఎంతో ప్రేమగా ఉండేవాడు. రాజశేఖరుడు అయ్యప్పను రాజులా పట్టాభిషేకం చెయ్యాలని నిర్ణయించుకుంటాడు. కానీ ప్రధానమంత్రికి ఇది ఇష్టం లేదు. ఎందుకంటే ప్రధానమంత్రి రాజ్య నిధులను మరియు ఆయన తప్పులు చేస్తున్నప్పుడు అడ్డంగా అయ్యప్ప పట్టుకుని నిలదీస్తాడు. అప్పుడు అయ్యప్ప రాజు అయితే నేను చావాలి అనుకొని రాణి దగ్గరకు వెళ్ళి, కన్న కొడుకు ఉండగా ఈ పెంపుడు పిల్లవాడిని రాజు ఎలా చేస్తారు అని ఉన్నది లేనిది చెప్పి ఆమె బుద్ధి మార్చేస్తాడు. ఇద్దరు కలిసి అయ్యప్పను చంపాలి అని ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. కానీ అక్కడ ఉన్నది ఎవరు? అయ్యప్ప. ప్రతి ఒక్క ఆపద నుండి తప్పించుకుంటాడు. కానీ ఒక ప్రమాదంలో అయ్యప్పకు గాయం అవుతుంది. అప్పుడు శివుడు, విష్ణువు వైద్యులుగా వచ్చి నయం చేస్తారు. ఎలాగైనా తన కుమారుణ్ణి రాజును చెయ్యాలని మహారాణి తనకు విపరీతమైన తలనొప్పి వచ్చినట్లుగా మంచం మీదే ఎన్నో రోజులుగా పడుకొని నటిస్తూ ఉండేది. మంత్రి అందరి వైద్యుల దగ్గరికి వెళ్ళి, ఈ నొప్పి ఎలా తగ్గాలి అంటే పులిపాలు తాగాలి అని. పులిపాలు ఎప్పుడు ఇస్తుంది? కేవలం ఆ పులికి పిల్లలు పుట్టినప్పుడే ఇస్తుంది. పిల్లలు పుట్టినప్పుడు పులి దగ్గరకు వెళితే ఇక మరణమే అని రాజుకు చెప్పగా వినగానే అయ్యప్ప నేను వెళతాను అని చెప్తాడు. మహారాజు వద్దయ్యా వద్దు, అది చాలా ప్రమాదకరం అని చెప్పినా కూడా అయ్యప్ప స్వామి వినడు. ఇక సరే అని ఒక నల్లటి సంచిలో 3 కళ్ళతో ఉన్న కొబ్బరికాయ, భగవంతుడికి పూజ చేసేందుకు వస్తువులు, తినడానికి ధాన్యాలు అన్నీ కట్టి ఆ సంచిను అయ్యప్పకు ఇస్తాడు. ఆ మూటను ఇరుముడి అని అంటారు. ఆ ఇరుముడిని అయ్యప్ప శిరసు మీద ధరించి క్రూర మృగాలు తిరిగే అడవిలో ఒంటరిగా పులిపాల కోసం ప్రయాణం చేస్తాడు. ఆ అడవిలో ఒక గ్రామంలో మహిషి అక్కడ గిరిజనులను హింసిస్తూ చంపుతూ ఉండేది. ఆ రోజు మహిషి నిద్రపోతూ ఉండగా కలలో నీ మృత్యువు తల మీద ఇరుముడి పెట్టుకుని తిరుగుతున్నాడు అని, నీ మరణం రేపే అని కల వస్తుంది. కోపంతో నాకు మరణమా అని గర్వంతో అయ్యప్ప దగ్గరకు వెళుతోంది. మహిషి అయ్యప్ప వెళుతున్న మార్గంలో నిలబడి,
రాబాలుడా రా, నాతో యుద్ధం చెయ్యి అని అస్త్రాలను వదులుతోంది. అయ్యప్ప స్వామి అప్పుడు కూడా నవ్వుతూ మహిషితో కఠోరమైన యుద్ధం చేస్తాడు. ఆ యుద్ధాన్ని చూడటానికి దేవతలందరూ భూమి మీదకి దిగి వస్తారు. అయ్యప్ప గుద్దే గుద్దులకు మహిషి రక్తం కక్కుకుని ప్రాణం వదిలేస్తుంది. మరణించిన తరువాత ఆ ఘోరమైన శరీరం నుండి అందమైన లీలావతి అనే కన్య ఉద్భవిస్తోంది. ఆమె పూర్వజన్మలో ఒక మహాముని కుమార్తె. ఎంతో అందంగా ఉండేది. మహాముని దగ్గర శిష్యరికం చేస్తున్న దత్తాత్రేయుడిపై మనసు పడి, నా కోరిక తీర్చు, నన్ను వివాహం చేసుకోమని అడగగా అతను నిరాకరిస్తాడు. ఆమె వెళ్లి మహామునిని అడగగా, అమ్మా, ఆ దత్తాత్రేయుడు నీకు అన్నలాంటివాడు అని ఎంత చెప్పినా వినకుండా, లేదు, నాకు అతనే కావాలి అని అనగా, ఓ మూర్ఖపు పుత్రి, ఏంటి ఈ కామవాంఛ? ఈ అందాన్ని చూసుకునేగా నీకు ఈ గర్వం. వచ్చే జన్మలో నువ్వు మహిషి అనే రాక్షసురాలిగా జన్మిస్తావు అని శపిస్తాడు. అలా మహిషిలా జన్మించి అయ్యప్ప స్వామి ద్వారా లీలావతికి శాప విమోచనం కలుగుతోంది. అందగాడైన అయ్యప్పను చూసి నన్ను వివాహం చేసుకోమని అడగగా, లీలావతి, ఇంత జరిగినా కూడా నీ మోహపు కోరికలు వీడలేకపోతున్నావే అని, నేను ఈ జన్మలో బ్రహ్మచారుడిని, వేరేదేమైనా కోరుకో, నేను తీరుస్తాను అని అనగా, లీలావతి ఏడుస్తూ, స్వామి, నన్ను క్షమించండి, నీకు నేను ఎప్పుడూ పూజలు చేసుకునేలాగా నన్ను ఆశీర్వదించండి అని కోరుకుంటుంది. సరే అమ్మా, ఇక నుండి నువ్వు మాలికా పురోత్తమ అనే పేరుతో నా భక్తుల చేతులతో పూజలు అందుకుంటావు, వాళ్లను నువ్వే కటాక్షించాలి అంటూ వరం ఇస్తాడు. ఇప్పటికీ కూడా శబరిమలలో మాలికా పురోత్తమును భక్తులు పూజిస్తారు. ఇదంతా గమనించిన శివుడు అయ్యప్ప దగ్గరకు వచ్చి, ఈ భూమి మీదకు వచ్చిన కార్యాన్ని నువ్వు ముగించావు, ఇక నువ్వు నాతో వచ్చేయి అని అనగా, లేదు తండ్రి, నా తల్లి నేను తెచ్చే పులిపాల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది, అది పూర్తి చేశాక ఈ అవతారాన్ని చాలిస్తాను అని అంటాడు. అప్పుడు దేవతలందరూ, నీ వలన ఈ లోకానికి శాంతి కలిగింది కాబట్టి మేమందరం పులిలాగా మారి పాలు ఇస్తాము, మీరు మా మీద ఎక్కండి అని అనగా, సరే అని పులి మీదకు ఎక్కి రాజ్యానికి వెళ్తాడు. అన్ని పులుల మధ్య అయ్యప్పను చూసి భయపడిపోతారు. మహారాణి మరియు మంత్రి ఈ దృశ్యాన్ని చూసి వాళ్ళు చేసిన తప్పులు తెలుసుకొని క్షమించమని, ఈ రాజ్యం నీకే అని అంటారు. అయ్యప్ప ఇది చూసి నవ్వుకుని, అమ్మా, నేను నిన్ను క్షమించడమా? అంత మాట అనకండి, నేను ఇక్కడ ఉండలేను, నేను వచ్చిన కార్యం ముగిసిపోయింది, ఇక నా అవతారాన్ని ముగించే సమయం ఆసన్నమైంది. అమ్మా, నాకెందుకు ఈ రాజ్యాలు? ఇవన్నీ నా తమ్మునికి లభించాలి. మీరందరూ నన్ను అయ్యా, అప్ప అని ఇన్ని రోజులు ప్రేమగా పిలిచారు, ఇక మీదట నా భక్తులందరూ నన్ను అయ్యప్ప అని పిలుచుకుంటారు. నేను వదిలే ఈ బాణం ఎక్కడైతే పడుతుందో అక్కడ నాకు ఒక మందిరాన్ని కట్టించండి అని ఆ బాణం వదలగా అది వెళ్లి శబరిమలలో నేలకు గట్టిగా గుచ్చుకుని నిలబడుతోంది. నన్ను మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో మండలం రోజులు మాలధరించి నన్ను శ్రద్ధతో కొలిచి పాదరక్షలు లేకుండా ఎటువంటి వ్యామోహాలు లేకుండా నిత్యం నన్ను తలుస్తూ ఎవరైతే నేను చెప్పిన ఈ 18 నియమాలు పాటిస్తారో వారు కోరుకున్నది ప్రసాదిస్తాను అని చెప్పి అవతారాన్ని చాలిస్తాడు అయ్యప్ప స్వామి. అయ్యప్ప చెప్పినట్లుగా రాజశేఖరుడు ఆలయాన్ని కట్టిస్తాడు. 18 మెట్లు కట్టించి విగ్రహం ఎలా పెట్టాలో అని ఆలోచనలో పడతాడు. అప్పుడు అయ్యప్ప స్వామి స్వయంగా పరశురాముణ్ణి పంపించి తన విగ్రహాన్ని ప్రతిష్ఠింపచేస్తాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు స్వామివారి మాలను ధరించి వస్తున్న భక్తులను కటాక్షిస్తూ ఉంటారు. 41 రోజులు మాల వేసి 18 కొండ్లెక్కి అష్ట కష్టాలు పడి ఆఖరికి 18 మెట్లెక్కి స్వామివారిని దర్శించుకుంటారు. ఈ మాల వేసుకున్న తర్వాత తాగుడు మానేసి వాళ్ళ జీవితాలు ఎంతో సంతోషంగా ఉన్నాయని చాలా మంది చెప్తుంటారు. ఇది పూర్తి అయ్యప్ప స్వామివారి కథ. స్వామియే శరణమయ్యప్ప అని అందరూ చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.